గుడ్ ఈవినింగ్ మేధో యంత్ర యూజర్స్. సర్వం ఏఐ పేరుతో మన ఏఐ సమిట్‌లో, భారతదేశ ఏఐ సమిట్‌లో కొన్ని మోడల్స్ రిలీజ్ చేస్తూ ఇవి సావరిన్ మోడల్స్ అని, భారతదేశానికి సరికొత్త ఇన్నోవేషన్ అని, ప్రచారం జరుగుతున్న మోడల్స్ నిజంగా ఆ స్థాయి క్వాలిటీ ఉన్నాయా? లేకపోతే సర్వం ఏఐ మరో మార్కెటింగ్ గిమ్మిక్కా? ఇది తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. అగైన్ ఈ వీడియో డెవిల్స్ అడ్వకేట్ పర్స్పెక్టివ్‌లో ఒక కర్సరీ వీడియో అని దయచేసి గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో జరిగే ఇన్నోవేషన్స్‌కి, భారతదేశంలో జరిగే కొత్త కొత్త మోడల్స్‌ని ఏఐ పర్స్పెక్టివ్‌లో నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. అయితే ఈ గార్ప్ కింద అంటే ఈ ముసుగులో సబ్‌స్టాండర్డ్ ప్రొడక్ట్స్‌ని గాని, సబ్‌స్టాండర్డ్ ఏపీఐస్‌ని గాని ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అనిపిస్తే కాల్ ఔట్ చేసే బాధ్యత గూడా ఒక నేషనలిస్ట్‌గా నాకున్నది. సో, ఆ పర్స్పెక్టివ్‌లో సర్వం ఏఐ మీద నా రివ్యూ వీడియో. ఈ వీడియో చూసేయండి. మొట్టమొదటగా సర్వం ఏఐ తన వెబ్‌సైట్‌లో ఏం చెప్పింది? లేకపోతే ఏఐ సమిట్‌లో ఏం చెప్పింది? అన్న విషయాన్ని దయచేసి మనం ఒకసారి పరిశీలిద్దాం. సో, సర్వం ఏఐ ఏం చెప్పిందయ్యా బాబు అంటే, ఇది సావరిన్ మోడలు భారతదేశానికి సంబంధించి మొత్తం డేటా ఎక్కడికి వెళ్ళదు. ఇది భారతదేశంలోనే డెవలప్ చేయబడిన మోడల్స్ కనుక, ఇది భారతదేశం యొక్క కార్పస్‌ని వాడుతూ డెవలప్ చేసిన మోడల్ కనుక, ఇది భారతీయులందరికీ యాక్సెప్టబుల్ అన్నట్టుగా మీడియా ప్రచారం చేసింది. మరి సర్వం ఏఐ వాళ్ళు అలాగే అదే లైన్స్‌లో చెప్పారు. అయితే ఈ సర్వం ఏఐ యొక్క దాన్ని మీరు పరిశీలిస్తే యెస్. అది చాలా వరకు ఒక ఒక చాట్ బాట్‌కి కానీ, చాట్ సెంటర్‌కి కానీ, లేకపోతే మల్టీ లింగ్యువల్ ఆహ్, ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌కోడ్ చేయడానికి వాడే యూజ్ కేసెసే వాళ్ళ వెబ్‌సైట్‌లోను, ప్లేగ్రౌండ్‌లోను, తర్వాత వాటికి కూడా రిలీజ్ చేశారు. సో, ఇండియన్ లాంగ్వేజెస్‌ని మిక్స్డ్ కోడెడ్ స్పీచెస్‌ని వాడతాము అని చెప్పారు. తర్వాత ఇది సావరిన్ అండ్ సెక్యూర్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పారు. అయితే వీళ్ళ మార్కెటింగ్‌లో అది కనిపించింది గానీ, సావరినిటీ మీద గానీ, సెక్యూరిటీ మీద గానీ, దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ గానీ, దీన్ని ఎలా డిప్లాయ్ చేస్తున్నారు? ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు? వాళ్ళ డేటా సెంటర్స్ ఏంటి? ఎక్కడ డేటా ఉంటుంది? డేటా ప్రైవసీ ప్లాట్‌ఫార్ము, డేటా ప్రైవసీ స్టేట్మెంటు ఇది దేనికి కంప్లయన్స్ ఉన్నది అన్న విషయం ఈ రోజు వరకు పబ్లిక్‌గా లేదు. అన్‌ఫార్చునేట్‌లీ సర్వం ఏఐ మోడల్స్ అసలు పబ్లిక్ మోడల్సా? ప్రైవేట్ మోడల్సా? అన్న విషయం గూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు 'హగ్గింగ్ ఫేస్' లోపలికెళ్ళి మోడల్స్ కనుక చూస్తే, ఈ మోడల్స్ కొత్తగా మేము రిలీజ్ చేశామంటున్న 30 బిలియన్ పారామీటరు, 105 బిలియన్ పారామీటర్స్‌కి సంబంధించిన మోడల్స్ అవైలబిలిటీ లేవు ఈ రోజు వరకు. 22 ఫిబ్రవరి 26 వరకు ఈ మోడల్స్ అవైలబిలిటీలో లేవు. అందుకని సావరిన్ సెక్యూర్ ప్లాట్‌ఫార్మ్ అనే ప్రశ్న అది నిజముందా? ఇది ఎంత నిజం ఉంది అనేది చాలా క్వెషనబుల్ క్లెయిమ్ అది. ఓకే. తర్వాత లో లేటెన్సీ అండ్ ఎడ్జ్ ఏఐ అన్నారు. అసలు ఎడ్జ్ ఏఐకి సంబంధించి గాని, లేటెన్సీకి సంబంధించింది గాని, ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. చిన్న చిన్న మోడల్స్ కూడా రిలీజ్ చెయ్యలేదు. కేవలం ఏపీఐ ఎంటర్‌ప్రైజ్ ఇంటిగ్రేషన్ అని మాత్రమే చెప్పారు గానీ, ఎక్కడా కూడా డాక్యుమెంటేషన్‌లో ఆ విషయం కనిపించలేదు. తర్వాత ఏమన్నారు? విజన్ మోడల్స్ ఉన్నాయి. టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ ఉన్నాయి. జనరిక్ ఆహ్, ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి అని చెప్పారు. సో, ఇది మాత్రం వాస్తవం. ఒక 6 మోడల్స్ వాళ్ళు బయటికి ఇచ్చారు. లైక్ డిక్లేర్ చేశారు. అయితే ఈ మోడల్స్ యొక్క ఆర్కిటెక్చర్‌ని స్టడీ చేస్తే ఇది మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మోడల్‌గా కనబడుతున్నది. అంటే డీప్‌సీక్ తర్వాత చాలా వరకు మోడల్స్ అన్నీ కూడా మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ ప్యాటర్న్‌లోనే ఉన్నారు. అయితే అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ వెబ్‌సైట్‌లో సర్వం ఏఐ వెబ్‌సైట్‌లో కానీ, వాళ్ళ అఫీషియల్ ఛానెల్స్‌లో కానీ, మోడల్‌కి సంబంధించిన ఆర్కిటెక్చర్ మీద గానీ, దానికి సంబంధించిన పారామీటర్స్ మీద గానీ, అంటే లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన వాటి మీద ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. మేము తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఎన్‌విడియా కంపెనీ, ఎన్‌విడియా డెవలపర్ బ్లాగ్ సైట్‌లో రాసిన ఇన్ఫర్మేషన్‌ని మేము తీసుకోవాల్సొస్తుంది. వాస్తవానికి ఒక
ప్రైవేట్ ప్లేయరు లేకపోతే ఇట్లాంటి సావరెనిటీ లేకపోతే మేము చాలా సెక్యూర్‌గా మెయింటైన్ చేస్తామన్నప్పుడు, ఈ విషయాల్ని సాధారణంగా బయటికి వాళ్ళే చెప్తే బావుంటుంది. వాళ్ళ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా డాక్యుమెంటేషన్ ఇస్తేనే బావుంటుంది. ఒకవేళ ఆ డాక్యుమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అని మీకనిపిస్తే రిలీజ్‌ని డిలే చేయొచ్చు. ఎందుకంటే డీప్‌సీక్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో, డీప్‌సీకు జస్ట్ డిస్రప్షన్ చేసేసి ఇదిగో నా ఏపీఐ దీన్ని వాడి చూడు, దీని రుచి చూడు, రంగు చూడు అని చెప్పలేదు. దాంతో పాటు డీప్‌సీక్ టెక్నికల్ పేపర్‌ని రిలీజ్ చేసింది. డీప్‌సీక్ టెక్నికల్ పేపర్ యొక్క వాక్ త్రూ కూడా మన ఛానెల్‌లో మనం చదువుకున్నాం. అయితే సర్వం ఏఐకి సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. వీటికి సంబంధించి వీటికి హోస్ట్ చేసే మెథడాలజీస్ ఎక్కడా లేవు. వీటి వెయిట్స్ గానీ, వీటి బయాసెస్ కానీ ఎక్కడా డిక్లేర్ చేయలేదు. అసలివి ఓపెన్ మోడల్సా? క్లోజ్డ్ మోడల్సా? అన్న విషయం గూడా ఎక్కడా చెప్పలేదు. మనకు ఇచ్చిందల్లా ఏపీఐ ఇచ్చి, బాబు మీరు ఆడుకోండి, ప్లే చేసుకోండి, ప్లే చేసుకొని దీని పెర్ఫార్మన్స్ చూడండని చెప్పారే కానీ, ఎక్కడా ఈ మోడల్స్‌కి సంబంధించిన ఎటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బయటికి రాలేదు ఈ రోజు వరకు. ఇది చాలా అనుమానాల్ని క్రియేట్ చేస్తున్నది. మాకేమనిపిస్తుందంటే ఒక స్పెక్యులేషన్ మాత్రమే. మళ్ళీ ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. ఒక స్పెక్యులేషన్ ప్రకారం వీళ్ళేదన్నా ప్రొఫెషనల్ మోడల్‌ని ఫైన్ ట్యూన్ చేసి లేదా డిస్టిల్ చేసి, ఇదిగో ఇదే మా సావరెన్ మోడల్ అని చెప్తున్నారా? అనే అనుమానాలకు తావిస్తున్నది ఈ బిహేవియర్. ఎందుకంటే ఇట్ ఈస్ సౌండింగ్ లైక్ ఎ గిమ్మిక్. ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ ఎ మార్కెటింగ్ గిమ్మిక్. ఇట్ ఈస్ హావింగ్ ఆల్ ది రెడ్ ఫ్లాగ్స్ టు కాల్ దెమ్ ఔట్ యాస్ ఎ alternative way that their model is getting faked. ఓకే. వీళ్ళు ఈ మార్కెటింగ్ కోసం వాళ్ళ అచీవ్‌మెంట్స్ ఫేక్ చేస్తున్నారా అనే అనుమానాలు మాకున్నాయి. ఎందుకున్నాయి? అంటే ఈ డీటెయిల్స్ బయటికి రాకపోవడం వల్ల అటువంటి అనుమానాలొస్తున్నాయి. ఐ థింక్ నెక్స్ట్ వారంలోనో, 10 రోజుల్లోనో ఈ డీటెయిల్స్ అన్నీ బయటికి డిక్లేర్ చేసి, మాలాంటి వాళ్ళ కర్సరీ చెక్స్‌ని అన్నీ పాస్ అవుతుందని, ఇవి ముందుకు వెళ్ళి ఇంకా బెటర్‌గా మారుతాయని మనం ఆశిద్దాం. ఇక వెబ్‌సైట్‌లో చెప్పిన విషయాలకి వస్తే, సర్వం ఏఐ 30 బిలియన్ మోడల్ ఒకటి, 105 బిలియన్ మోడల్ ఒకటి, సారస్ వి3 ఒకటి, బుల్‌బుల్ వి3 ఒకటి, సర్వం విజన్ అనే ఒక మోడల్‌ని, సర్వం ట్రాన్స్‌లేట్ అని, సర్వం మయూర అని ఈ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. ఈ మోడల్స్ మీకు అప్లై చేసి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సర్వం ఏఐ యొక్క వెబ్‌సైట్ చెప్తున్నది. అయితే ఈ వెబ్‌సైట్ లోపలికెళ్ళి చెక్ చేస్తే కేవలం ఏపీఐ కీస్ తప్ప, ఈ మోడలు వాళ్ళ హగ్గింగ్ ఫేస్ రిపాజిటరీలో కానీ, ఎక్కడా కూడా డిక్లేర్ కాలేదు. దానికి వెయిట్స్ డిక్లేర్ చేయలేదు. దాన్ని డిప్లాయ్ చేసే ఫైల్స్ ఇవ్వలేదు. ఇక మరి వాళ్ళ శాంపిల్స్ కూడా చాలా దగ్గరగా కొన్ని పాపులర్ మోడల్స్‌కి చాలా దగ్గరగా శాంపిల్స్ ఉన్నాయి. సో, ఒక చిన్న టెస్ట్‌లు నేను రన్ చేశాను. ఓపెన్ సోర్స్‌లో మిగతా వాళ్ళు రన్ చేశారు రెడిట్‌లో. సో, ఎప్పుడైతే రన్ చేసామో ఈవెన్ సిమిలర్ యూజ్ కేసెస్ లేకపోతే చాలా సిమిలర్‌గా ఒక పబ్లిక్ మోడల్‌కి ఆల్రెడీ వేరే మోడల్‌కి చాలా సిమిలర్ ఇన్ఫర్మేషన్ కనబడుతున్నది. సో, ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకవేళ అంత దగ్గరగా సిమిలారిటీగా మోడల్ ఉంటే, అదే మోడల్‌ని ఫైన్ ట్యూన్ చేసి ఇవి మా సొంత మోడల్స్ అని చెప్తున్నారా? అనే అనుమానం అట్‌లీస్ట్ చెక్ చేసిన వాళ్ళకి కలుగుతుంది. అందుకని ఇవి క్లియర్ అవుతాయి ఇన్ ఫ్యూచర్ అని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు దాంట్ లోపల చూస్తే అసలు మోడల్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ చూస్తే పెద్దగా టెస్ట్‌లు చేసే క్రెడిట్స్ ఇవ్వలేదండి. రూ. 1000 ఇచ్చారు. సో, నేను కొన్నే రన్ చేయగలిగాను. కొన్నేమో ఓపెన్ సోర్స్ నుంచి రిజల్ట్స్ పట్టుకొచ్చుకున్నాను. సో, దీంట్లో రీజనింగ్ బెంచ్‌మార్క్ చాలా బావుంది. తర్వాత హైపోథెటికల్ బెంచ్‌మార్క్స్ మీద సర్వమే చాలా బాగా పనిచేస్తున్నది. అయితే ఇందులో అస్సలు పని చేయనిదేంటంటే, మల్టీ స్టెప్ లాజిక్ బెంచ్‌మార్క్స్ పనిచేయటం లేదు. అంటే ఇది జీపీటీ 4.1 ఆర్ లేకపోతే జీపీటీ ఓఎస్ ఇంట్ మోడల్స్ ఉన్నాయి కదా! పబ్లిక్ మోడల్స్. సో అటువంటి పెర్ఫార్మన్స్‌కి చాలా దగ్గరగా ఉన్నది. ఆ మోడల్స్ అని నేను చెప్పను. ఆ మోడల్స్‌కి సిమిలారిటీ కూడా లేదు గానీ, మల్టీ స్టెప్ లాజిక్ స్ట్రెస్ బెంచ్ మార్క్స్ మ్యాచ్ అవ్వటం లేదు. సో, అయితే ఒకటి మాత్రం నిజం. ఏవైతే ఇండిక్ కాంటెక్ట్స్ ఉన్నాయో, ఇండిక్ కాంటెక్ట్స్ చాలా బాగా పనిచేసినాయి. ఇండిక్ కాంటెక్ట్స్ మీద ఆహ్,
ఎప్ ఇప్పుడు పనిచేస్తున్న సర్వం ఏఐ మోడల్స్ చాలా బావున్నాయి. సో, ఇండియాలో కాల్ సెంటర్స్‌ని ఆటోమేట్ చేసుకోవడానికి సంబంధించిన యూజ్ కేసెస్ ఉంటే సర్వం ఏఐని మీరు వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్యాచ్ ఉంది. ఇందులో రియల్ టైమ్ ఇచ్చినవన్నీ గూడా ఓన్లీ సిగ్నేచర్స్ అన్నీ గూడా కేవలం రెస్ట్ ఏపీఐ సిగ్నేచర్స్ ఇచ్చేశారు. రియల్ టైమ్ ఆర్‌టీసీ సిగ్నేచర్స్ ఇవ్వలేదు. ఒకవేళ గనుక నేనే గనక సిస్టమ్ ఇంటిగ్రేటర్‌నయితే గనక, నేను సింపుల్‌గా వెబ్ ఆర్‌టీసీ ఆహ్, ప కేపబిలిటీస్ ఉన్న వెబ్ ఆర్‌టీసీ కేపబిలిటీస్ ఉన్న రియల్ టైమ్ మోడల్స్ ఫ్రమ్ జీపీటీ గాని, లేకపోతే అమెజాన్‌కి సంబంధించిన మోడల్స్ గాని, రియల్ టైమ్ మోడల్స్ బోలెడన్నున్నాయి. దీని పెర్ఫార్మన్స్ దగ్గరగా అలాగే ఉన్నా గూడా ఇండియన్ మోడల్ అనే ఉద్దేశ్యంతో మీరు గనక వాడుకుంటే వాడుకోవచ్చు. అయితే రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ గాని, ఇంటిగ్రేషన్ శాంపుల్స్ కానీ, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ గాని చాలా తక్కువ కంటెంట్ వెబ్‌సైట్‌లో ఉన్నది. సో, ఈ ఏదైనా భారతదేశ ప్రొడక్ట్ గనుక ఇలా రిలీజ్ చేయాలనుకుంటే దయచేసి డాక్యుమెంటేషన్ మీద మీరు కొంత ఫోకస్ చేయండి. లేకపోతే ఇది మాకందరికీ కూడా ఇదొక మార్కెటింగ్ గిమ్మిక్, వాల్యుయేషన్ పెంచుకోవటానికి చేస్తున్న ఒక ఎఫర్ట్ అని కనిపిస్తుందే గానీ, సిన్సియర్‌గా మోడల్స్‌ని డెవలప్ చేసే ఎఫర్ట్ లాగా మాలాంటి వాళ్ళకి కనపడదు. అంటే టెక్నికల్ పీపుల్‌కి కాస్త ఆ అనుమానాలు మాకు వస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని టెస్ట్‌లకి సంబంధించిన డీటెయిల్ గనుక మీరు చూస్తే డీప్ సిస్టమ్ టెస్ట్ చాలా తక్కువ ఉంది. దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు 1 ½ ఇయర్ ఓల్డ్ పబ్లిక్ మోడల్. ఆ మోడల్ ఏంటనేది నేను చెప్పను. ఎందుకంటే ఐ డోంట్ హావ్ ఎన్ వెరీ ఆహ్, ఎవిడెన్స్ లేదు. బట్ సిమి ఇట్ ఈస్ బిహేవింగ్ సిమిలర్ బట్ యూ నో ఎవిడెన్స్ లేదు గనుక మనం ఏం చెప్పలేం. ఓకే. ఈవెన్ ఎవిడెన్స్ ఇచ్చే అంత క్రెడిట్స్ కూడా లేవు. సో, లే ప్రస్తుతానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం సర్వం ఏఐకే ఇద్దాం. నెక్స్ట్ పైథాన్ కోడింగ్ మాత్రం చాలా బాగా చేస్తుంది. పైథాన్ కోడింగు, పైథాన్ లైబ్రరీస్, లేటెస్ట్ లైబ్రరీస్ మీద టెస్ట్ చేసాం. సో, దానికి సంబంధించినంత వరకు టెస్టింగ్ చాలా బాగా చేస్తుంది. కోడ్ జనరేషన్‌కి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే ఇది వాడుకోవచ్చు గానీ, మీరు మళ్ళీ దాన్ని యాస్ ఏ కోడింగ్ ఎండ్ పాయింటే వాడుకోవాలి. మీరు ఏ ఒలామాలోనో వేసుకొని లోకల్‌గా రన్ చేసుకుంటానంటే ప్రస్తుతానికి లేవు. ఏవైతే హగ్గింగ్ ఫేస్‌లో మోడల్స్ ఉన్నాయో అవన్నీ మే 2025 నుంచి ఉన్నాయి. ఆ హగ్గింగ్ ఫేస్ మోడల్సు అంత పెర్ఫార్మన్స్ లేవు. సో, ఈ 2 మధ్యలో గ్యాప్‌ని సర్వం ఏఐ ఈవెంచువల్లీ క్లియర్ చేస్తుంది. సర్వం ఏఐ ఈవెంచువల్లీ బ్రిడ్జ్ చేస్తుంది అని నేను ఆశిస్తున్నా. ఇక మోడల్‌కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్‌కి గనక వస్తే మనం ఆ డీటెయిల్స్ అనేవి సర్వం ఏఐ అఫీషియల్ సైట్‌లో లేవు గనక, ఎన్విడియా డెవలపర్ బ్లాగ్ రాసింది. ఇదెప్పుడు బ్లాగ్ రాసింది? ఫిబ్రవరి 18, 2026 రాసింది. అంటే దగ్గర 3 రోజులు, 4 రోజులయింది. ఎక్కడైతే డిక్లేర్ చేశారో అందులోనే రాస్తుంది. అందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్విడియా టీము సర్వం ఏఐ టీమ్‌తో కలిసి పనిచేసినప్పుడు, వాళ్ళ మోడల్స్‌ని సావరీన్ మోడల్స్‌ని ఓకే. వాస్తవానికి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వం ఏఐకి సంబంధించిన మోడల్స్ సావరీన్ మోడల్స్ అని ఎలా అన్నారు ఒక ప్రైవేట్ కంపెనీది అనేది డిబేటబుల్ అయినప్పటికీ ఇవి సావరీన్ మోడల్స్ అని మనం కాసేపు అనుకుంటే, వాటిని ఎలా డిజైన్ చేసింది ఆహ్, ఎన్విడియా అనేది ఒక పెద్ద బ్లాగ్ పోస్ట్ రాసుకొచ్చారు. దీంట్లో ఉన్న ఇష్యూ ప్రకారం ఇదేమో దీంట్లో చెప్పిన దాని ప్రకారం ఇవి ఎన్విడియా నెమోట్రాన్ లైబ్రరీస్ వాడుతూ నెమో ఫ్రేమ్‌వర్క్ మీద బిల్డ్ చేసిన నెమో ఆర్‌ఎల్ కి సంబంధించినవి. బ్లాక్‌వెల్ ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన H1000 ఎక్స్ఎం మీద రన్ చేస్తున్నారు. టు స్పీడ్ అప్ ది ఇన్‌స్టాలేషన్. సో, ఇదేంటి ఇన్ఫరెన్స్‌కి సంబంధించిన గొడవే కానీ, ఇది మోడల్ ఆర్కిటెక్చర్‌కి సంబంధించి మిగతా దానికి సంబంధించింది లేదు. సో, ఇందులో ఏం చెప్పారు? థిస్ ఈస్ ఏ మల్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మోడల్ అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. సో, బేసికల్లీ ఇది ఎన్విడియా వాళ్ళు చెప్పారు. ఇది సర్వం ఏఐ వాళ్ళు చెప్పింది కాదు. సో, అఫీషియల్ ఆర్కిటెక్చర్ లేనప్పుడు ఇది ఒక స్పెక్యులేషన్ అనే మనం అనుకోవాలి గనక, సో, అన్‌ఫార్చునేట్‌లీ ఈ డీటెయిల్స్ గూడా చెప్పి ఉండి, డిక్లేర్ చేసుంటే చాలా బావుండేది. అయితే మన దగ్గర మెచ్యూరిటీ అంటే అట్‌లీస్ట్ భారతదేశంలో టెక్నికల్ మెచ్యూరిటీస్ లేవు గనుక, ఇది వచ్చింది గనుక ఇదే గొప్పది అనే మూడ్‌లో మనం తీసుకుందాం. అండ్ అందులో తప్పేమీ లేదు. సో, వి ఆర్ వాట్ వి ఆర్. వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ మెచ్యూర్డ్ మార్కెట్స్ యొక్క ఔట్‌పుట్స్. అయితే ఇందులో మీరు చూస్తే గనక ఎన్విడియా నెమో ఫ్రేమ్‌వర్క్ మీద ఎన్విడియా మెగాట్రాన్ మీదే బిల్డ్ అయ్యి ఉన్నది.
అండ్ 19 లేయర్ డెప్త్ ఉన్నది. ఇట్స్ ఎ ట్రాన్స్‌ఫార్మర్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఆల్‌దో ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మోడల్ అయినా కూడా ట్రాన్స్‌ఫార్మర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పారు. తర్వాత కొన్ని మోడల్ డీటెయిల్స్ ఇందులో చెప్పడం జరిగింది. లైక్ అటెన్షన్ ఏమన్నారంటే, అటెన్షన్ మెకానిజం నేను ఫ్లాష్ వాడతారనుకున్నాను. బట్ దిస్ ఇస్ నాట్ ఎ ఫ్లాష్ బేస్డ్ అటెన్షన్ మెకానిజం. దే ఆర్ యూజింగ్ గ్రూప్డ్ క్వెరీ అటెన్షన్ మెకానిజం. సో, లాంగ్వేజ్ మోడల్స్‌లో గ్రూప్డ్ క్వెరీ అటెన్షన్ మెకానిజము ఎంతవరకు పనిచేస్తుంది అనేది తెలీదు. ఓకే. సో, అదొక్కసారి చూద్దాం మనం. ఎందుకంటే గ్రూప్డ్ క్వెరీ అటెన్షన్ మెకానిజము బహుశా ఇండిక్ లాంగ్వేజెస్‌కి యాప్ట్ అని వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఏ పేపర్స్ లేవు. ఆ విషయం మీద అష్యూర్ చేయడానికి కానీ, లేకపోతే రిజెక్ట్ చేయడానికి గాని ఏ పేపర్స్ లేవు. బట్ వి విల్ టేక్ దట్ ఈస్ వాట్ దేర్ మోడల్స్ ఆర్. అండ్ మనం చేసి చూద్దాం. అండ్ దెన్ కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. దెన్ బాటిల్ నెక్స్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ బాటిల్ నెక్‌ని మేము ఎలా అధిగమించామో, ఓకే. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసామో అనేది ఈ బ్లాగ్ పోస్ట్‌లో చెప్పారు. డీటెయిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి చూడండి. అయితే ఏవైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో, ఓకే. వీళ్ళు బహుశా రకరకాల అటెన్షన్స్‌తో ట్రై చేసి వాళ్ళకి సెట్ అయిన అటెన్షన్ తీసుకొనొచ్చారు. ఇందులో ఈ డేటా చక్కగా ఇచ్చారు చూడండి ఇక్కడ. రకరకాల కెర్నల్ అటెన్షన్ మెకానిజమ్స్‌తో ఏ బేస్ లైన్ టైమ్ వచ్చింది, ఆప్టిమైజేషన్ ఎలా చేసామని చెప్తున్నారు. అయితే ఇది ఎన్విడియా పోస్ట్ గనక ఎన్విడియాతో ఎలా అచీవ్ చేశారని చెప్పారే గానీ, మోడల్ యొక్క బెంచ్ మార్క్స్ ఇవ్వలేదు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ సాధారణంగా మోడల్స్ ఏవైతే బెంచ్ మార్క్స్‌ని చూపిస్తాయో, అంటే కోడింగ్ బెంచ్ మార్క్స్‌తో కానీ, పెర్ఫార్మన్స్ బెంచ్ మార్క్స్‌తో కానీ, స్టాండర్డ్ బెంచ్ మార్క్స్ యొక్క రిపోర్ట్స్ కానీ, రిజల్ట్స్ కానీ ఏవి సర్వం ఏఐ వెబ్‌సైట్‌లో లేవు. ఇది చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. ఎందుకంటే ఒక ఆథెంటిసిటీ బిల్డ్ అవ్వాలంటే, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే, ఒక అడాప్టివ్‌కి మనం అడాప్షన్‌కి ఒక కాన్ఫిడెన్సో లేకపోతే అడాప్షన్‌కి కండ్యూసివ్‌నెస్ బిల్డ్ అవ్వాలంటే ఇవి చాలా క్రిటికల్. సో, ఇవి ఏవి లేవు గనక బాబు వీళ్ళేమన్నా థర్డ్ పార్టీ మోడల్స్ తీసుకొచ్చేసి, హోస్ట్ చేసేసి ఆదరా బాదరగా ఇది మా మోడల్స్ అని చెప్తున్నారా అనే అనుమానం మాకున్నది. అట్‌లీస్ట్ అటువంటి అనుమానాలు టెక్ సర్కిల్స్‌లో ఉన్నాయి గనక నేను కూడా చెప్తున్నాను. సో, సర్వం ఏఐ వాళ్ళు మీరు గనక వింటూ ఉంటే, ఒకవేళ గనక మీరు గనక ఈ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకోగదలుచుకుంటే నెక్స్ట్ మోడల్స్‌కి యొక్క డీటెయిల్స్ రిలీజ్ చేయండి. మీ మోడల్స్‌ని ప్రొడక్షన్ అప్లికేషన్స్‌లో వాడుకోవడానికి మేమందరం కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాం. భారతదేశం మోడల్స్ ఒకవేళ భారతదేశంలో డెవలప్ అయిన మోడల్స్ వాటిని వాడాలని ప్రతి భారత టెక్నికల్ వ్యక్తికి ఉంటుంది గానీ, ఇలా అరకొరగా రిలీజ్ చేస్తే మరి దీని మీద అప్లికేషన్స్ బిల్డ్ చేసే వాళ్ళకి ట్రాన్స్‌పరెన్సీ విషయంలో, మోడల్ యొక్క ఫిలాసఫీ విషయంలో, మీ బిజినెస్ మోడల్ యొక్క విషయంలో అనుమానాలు రావడం సహజం. అందుకని ఈ వీడియో నుంచి ఆ విషయాలు సేకరించి మీరు సరైన డైరెక్షన్‌లో అడుగులు వేస్తారు అని ఆశిస్తున్నాము. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. ఈ వీడియోని చివరగా దాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరెన్నో ఏఐకి సంబంధించిన వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ మేధో యంత్రాన్ని దయచేసి మీరంతా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఏఐ చుట్టూతా కోర్సెస్ కానీ, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే వాటిల్ని కానీ, చేంజెస్‌ని కానీ, లేకపోతే కొత్త ఆవిష్కరణలను గానీ, మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం.